ఈ నెల 30న కొత్తగూడెంలోని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో నిర్వహించనున్న జనరిక్ మందుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ సమగ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పాల్వంచలోని వివిధ సంఘాల నాయకులతో కలిసి సదస్సుకు సంబంధించిన కరపత్రాలను కొండపల్లి శ్రీధర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీలు విక్రయించే బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన అపోహలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసి ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంఎండ్హెచ్ఓ తుకారం రాథోడ్, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అశ్విని హాజరు కానున్నట్లు తెలిపారు. ఇవాళ వర్తమాన పరిస్థితులలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అనేక జబ్బులకు రోగం పరిస్తుంది. వీరు అధిక డబ్బులకి మార్కెట్లో ఔషధాలు కొనుక్కోవడంలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. వాళ్ళ బ్రాండెడ్ పేరు మీద ఫార్మా కంపెనీలు అధిక ధరలకి మందులు అమ్ముతున్న పరిస్థితుంది. దీనికి ప్రత్యామ్నాయంగా జనరిక్ మందులు దొరుకుతున్న పరిస్థితుంది. ఇవాళ జనరిక్ మందులు చాలా చౌకగా లభ్యమవుతున్నాయి. అందుకోసం ఈ పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారో వారి జనరిక్ మందుల్ని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకోసం దీనికి సంబంధించి జనరిక్ మందులకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఇవి పనిచేయమని చెప్పేసి, పనికిరానివని చెప్పేసి ఈ ఫార్మా కంపెనీలు పనిగట్టుకొని ప్రచారం చేసిన పరిస్థితుంది. అందుకోసం ప్రజలలో ఈ జనరిక్ మందుల మీద అవగాహన కల్పించడం కోసం జూన్ 30వ తారీఖు కొత్తగూడెంలోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంఎండ్హెచ్ఓ గారు, అట్లనే డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విని గారు వస్తున్నారు. అందుకోసం ఈ అవగాహన సదస్సులో పాల్గొని భవిష్యత్తులో మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఈ అధిక భారంగా ఉన్న ఈ ఫార్మా కంపెనీలు, బ్రాండ్ కంపెనీల నుంచి బయటపడి ఈ జనరిక్ మందులు వాడుకుంటే మన కుటుంబాలకి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులో మీరు అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి.